హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వచ్చేసి ప్రీవియస్ పేపర్ 2019 ఎస్జిటి పేపర్లో వచ్చిన బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ బిట్, వీరి జ్ఞాపకార్థంగా నోబెల్ బహుమతి ప్రదానం చేయబడుతుంది. వీరి జ్ఞాపకార్థంగా నోబెల్ బహుమతి ప్రదానం చేయబడుతుంది. నోబెల్ ప్రైజ్ ఈజ్ గివెన్ ఇన్ ద మెమోరీ ఆఫ్. ఆన్సర్ వచ్చేసి ఆల్ఫ్రెడ్ నోబెల్ అతని పేరు మీదుగా, అతని జ్ఞాపకార్థంగా నోబెల్ బహుమతి అనేది ప్రదానం చేయబడుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, జాతీయ పతాకంలో అశోక చక్రంలో గల ఆకుల సంఖ్య. అశోక చక్ర ఈజ్ ద నేషనల్ ఫ్లాగ్, హ్యాస్ దిస్ నెంబర్ ఆఫ్ స్పోక్స్. ఆన్సర్ వచ్చేసి 24. జాతీయ పతాకంలో అశోక చక్రంలో గల ఆకుల సంఖ్య వచ్చేసి, స్పోక్స్ సంఖ్య వచ్చేసి 24. నెక్స్ట్, ఇస్రో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించి రికార్డు నెలకొల్పిన తేదీ. ఇస్రో లాంచెస్ ఏ రికార్డ్ ఆఫ్ 104 శాటిలైట్స్ ఇంటూ ద స్పేస్ ఆన్. అది ఏ డేట్ అంటే 15th February 2017. 15th February 2017న ఇస్రో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించి రికార్డు నెలకొల్పడం జరిగింది. నెక్స్ట్, హైపర్మెట్రోపియా లేదా దీర్ఘదృష్టిని సవరించునవి. హైపర్మెట్రోపియా కెన్ బి కరెక్టెడ్ విత్. ఆన్సర్ వచ్చేసి కుంభాకార కటకములు, కన్వెక్స్ లెన్సెన్స్. ఆన్సర్ వచ్చేసి దీర్ఘదృష్టిని సవరించునవి కుంభాకార కటకములు, కన్వెక్స్ లెన్సెన్స్. నెక్స్ట్, ప్రీవియస్ బిట్ పేపరు చాలా, ఇది వచ్చేసి జీకేకి సంబంధించి. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్ అధికార భాష. ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం ఇచ్చట కలదు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం ఈజ్ లొకేటెడ్ ఎట్. ఆన్సర్ వచ్చేసి ముంబై. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం ముంబైలో ఉంది. నెక్స్ట్ బిట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు. ద స్టేట్ యానిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు వచ్చేసి కృష్ణ జింక, బ్లాక్ బక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్, రాయలసీమ ప్రాంతంలోని 4 జిల్లాలు. ద 4 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద రాయలసీమ రీజియన్ ఆర్. ఆన్సర్ వచ్చేసి అనంతపూర్, కర్నూలు, చిత్తూరు, కడప వైఎస్ఆర్ జిల్లా, అనంతపూర్ జిల్లా, కర్నూలు జిల్లా, చిత్తూరు. అనంతపూర్, కర్నూలు, చిత్తూరు, కడప ఈ 4 వచ్చేసి రాయలసీమలోని 4 జిల్లాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్, 2018 ఫిఫా ప్రపంచ కప్కు ఆతిథ్యమిచ్చిన దేశం. ద హోస్ట్ ఆఫ్ ఫిఫా వరల్డ్ కప్ 2018 వాజ్. ఫిఫా వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇచ్చిన దేశం వచ్చేసి రష్యా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రష్యా. నెక్స్ట్, మొదటి బ్రిక్స్ చలనచిత్రోత్సవం జరిగిన ప్రదేశము. ద ఫస్ట్ బ్రిక్స్ ఫిలిం ఫెస్టివల్ వాజ్ ఆర్గనైజ్డ్ ఎట్. ఫస్ట్ బ్రిక్స్ చలనచిత్రోత్సవం జరిగింది న్యూఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, దేశంలో ఒకే ఒక నది ఆధార ఓడరేవు. ద ఓన్లీ రివరైన్ మేజర్ పోర్ట్ ఇన్ ద కంట్రీ ఈజ్. కోల్కతా ఓడరేవు. ఆన్సర్ వచ్చేసి దేశంలో ఒకే ఒక నది ఆధార ఓడరేవు వచ్చేసి కోల్కతా పోర్ట్ లేదా కోల్కతా ఓడరేవు. నెక్స్ట్, బాల్ పాయింట్ పెన్ కనుగొన్నది. బాల్ పాయింట్ పెన్ వాజ్ ఇన్వెంటెడ్ బై జాన్ జే లౌడ్. బాల్ పాయింట్ పెన్నుని కనుగొన్నది జాన్ జే లౌడ్. నెక్స్ట్, న్యూమోనియా వల్ల ప్రభావితమయ్యే అవయవం. ద ఎఫెక్టెడ్ ఆర్గాన్ డ్యూ టు న్యూమోనియా ఈజ్ లంగ్స్, ఊపిరితిత్తులు. న్యూమోనియా వల్ల ప్రభావితమయ్యే అవయవం వచ్చేసి ఊపిరితిత్తులు. నెక్స్ట్, కుటుంబ నియంత్రణకు అమలు పరిచిన తొలి దేశం. ద ఫస్ట్ కంట్రీ టు ఇంప్లిమెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ ఈజ్ ఇండియా. కుటుంబ నియంత్రణ అమలు పరిచిన తొలి దేశం వచ్చేసి ఇండియా. నెక్స్ట్,
ప్రపంచంలో పొడవైన నది. ద లాంగెస్ట్ రివర్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ నైలు నది. ప్రపంచంలోనే పొడవైన నది వచ్చేసి నైలు నది. నెక్స్ట్, ఫ్రాన్స్ రాజధాని. ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్ ఈజ్ ప్యారిస్. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. నెక్స్ట్, 2018 అక్టోబర్ 19, 20 తేదీలలో 5వ ఆసియా రక్షణ మంత్రుల సమావేశం ఇక్కడ జరిగింది. ద 5th ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఆన్ 19 and 20 అక్టోబర్ 2018 ఎక్కడ జరిగిందంటే సింగపూర్లో జరిగింది. 2018 అక్టోబర్ 19, 20 తేదీల్లో 5వ ఆసియా రక్షణ మంత్రుల సమావేశం వచ్చేసి సింగపూర్లో జరిగింది. నెక్స్ట్, ప్రపంచ ధరిత్రి దినాన్ని పాటించే రోజు. వరల్డ్ ఎర్త్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. ఆన్సర్ వచ్చేసి 22 ఏప్రిల్. వరల్డ్ ప్రపంచ ధరిత్రి దినాన్ని పాటించే రోజు 22 ఏప్రిల్. నెక్స్ట్, వింగ్స్ ఆఫ్ ఫైర్ గ్రంథకర్త. ద ఆథర్ ఆఫ్ ద బుక్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈజ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. వింగ్స్ ఆఫ్ ఫైర్ గ్రంథకర్త ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్, ప్రాచీన భారతదేశ స్వర్ణయుగంగా పరిగణించబడిన కాలం. ప్రాచీన భారతదేశ స్వర్ణయుగంగా పరిగణించబడిన కాలం. దిస్ పీరియడ్ ఈజ్ కాల్డ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి గుప్తా పీరియడ్ లేదా గుప్తుల కాలము. గుప్తుల కాలం. ప్రాచీన భారతదేశ స్వర్ణయుగంగా పరిగణించిన కాలం వచ్చేసి గుప్తుల కాలము. ఇవి. నెక్స్ట్, భారతదేశ చరిత్రలో ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తించబడిన కాలము. ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా దిస్ పీరియడ్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ పీరియడ్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్. వచ్చేసి 1813 నుంచి 1834 సంవత్సరంలో ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తించబడిన కాలం. 1813 1813 to 1834. నెక్స్ట్, క్రింది వాణిలో ఒక సంస్థ వివిధ రకాల విద్యా సంస్థలను పర్యవేక్షించే విద్యాధికారుల శిక్షణ కార్యక్రమాలను అందించుట లేదు. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ నాట్ ఆఫరింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ టు ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ హూ ఆర్ monitoring the different kinds of educational institutions. ఆన్సర్ వచ్చేసి సిబిఎస్ఈ. క్రింది వానిలో ఒక సంస్థ వివిధ రకాల విద్యా సంస్థలను పర్యవేక్షించి విద్యాధికారులు శిక్షణా కార్యక్రమాలు అందించుట లేదు. ఏది అంటే సిబిఎస్ఈ. నెక్స్ట్, నలి కలి అనే పదం ఈ భాష నుండి తీసుకొనబడింది. నలి కలి అనే పదం ఈ భాష నుండి తీసుకొనబడింది. ద వర్డ్ నలి కలి ఈజ్ డెరివేడ్ ఫ్రమ్ దిస్ లాంగ్వేజ్. కన్నడ నుంచి. నలి కలి అనే పదము కన్నడ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, ఆదర్శ పాఠశాలలు కేవలం కొన్ని బ్లాకులలో మాత్రమే ప్రారంభించుట గల కారణము. మోడల్ స్కూల్స్ ఆర్ సెటప్ ఓన్లీ ఇన్ సర్టైన్ బ్లాక్స్. ద రీజన్ వచ్చేసి విద్యాపరంగా వెనుకబాటుతనము. ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్. ఆన్సర్ వచ్చేసి విద్యాపరంగా వెనుకబాటుతనము. నెక్స్ట్, జాతీయ బాలల హక్కుల పర్యవేక్షణ సంఘటనకు మొదటి చైర్మన్. ఎన్సిపిసిఆర్కు మొదటి చైర్మన్. ద ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ శాంతా సిన్హా. ఆన్సర్ వచ్చేసి శాంతా సిన్హా. జాతీయ బాలల హక్కుల పర్యవేక్షణ సంఘమునకు మొదటి చైర్పర్సన్ శాంతా సిన్హా. నెక్స్ట్, విశ్వ మానవ హక్కుల ప్రకటనలో ప్రకరణాల సంఖ్య. ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 30. మానవ హక్కుల ప్రకటనలో ప్రకరణాల సంఖ్య 30. నెక్స్ట్, కేజీబీవీని విస్తరించండి. కేజీబీవీ ఎక్స్ప్లెయిన్డ్ ఫామ్. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు. నెక్స్ట్, దీన్ దయాల్ టీచర్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్ విత్ ఫిజికల్ డిజేబిలిటీ సంస్థ ఇచ్చట కలదు. దీన్ దయాల్ టీచర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సన్ విత్ ఫిజికల్ డిజబిలిటీ ఈజ్ లొకేటెడ్ ఎట్ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్, సాక్షర భారత్ మిషన్ వీరి విద్యను బలోపేతం చేయుటకు ఉద్దేశించబడింది. సాక్షర్ భారత్ మిషన్ వాజ్ స్టార్టెడ్ విత్ అన్ ఎయిమ్ టు స్ట్రెంథెన్ ఉమెన్ అడల్ట్ ఎడ్యుకేషన్. మహిళల వయోజన విద్య కొరకు బలోపేతం చేయుటకు ఉద్దేశించింది సాక్షర భారత్ మిషన్. నెక్స్ట్,
భారతదేశంలో వికలాంగులకు సంబంధించిన చట్టం. ద యాక్ట్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఇన్ ఇండియా, పీడబ్ల్యూడి యాక్ట్. నెక్స్ట్, పరిపక్వత మరియు అనుభవాల ఫలితంగా ఏర్పడు మార్పుల యొక్క పురోగమన శ్రేణి. ప్రోగ్రెసివ్ సిరీస్ ఆఫ్ చేంజెస్ దట్ అక్కర్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ మెజురేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డెవలప్మెంట్. వికాసము. పరిపక్వత మరియు అనుభవాల ఫలితంగా ఏర్పడు మార్పుల యొక్క పురోగమన శ్రేణి వచ్చేసి వికాసము లేదా డెవలప్మెంట్. నెక్స్ట్, అభ్యసనం అనేది ఒక సాంఘీకరణ ప్రక్రియగా విశ్వసించే ఉపాధ్యాయుడు క్రింది అభ్యసన రకాన్ని తప్పక అనుసరించవలసి ఉంటుంది. ఏ టీచర్ హూ బిలీవ్స్ దట్ లెర్నింగ్ ఈజ్ ఏ సోషలైజేషన్ ప్రాసెస్ ఇన్వేరియబుల్లీ అడాప్ట్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్. గ్రూప్ లెర్నింగ్, సామూహిక అభ్యసనాన్ని తప్పక అనుసరించాలి. నెక్స్ట్, ఈ చరాన్ని నియంత్రించినట్లయితే ప్రయోగ ఫలితానికి వస్తునిష్టత ఉండదు. If the following variable is not controlled, there will not be objectivity in experimental result. Intervening variable, జోక్య చరాన్ని నియంత్రించినట్లయితే. నెక్స్ట్, అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణ మూలాధారం అని నిర్వచించిన వారు. మోటివేషన్ ఈజ్ ద బేస్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ బిహేవియర్స్. దిస్ డెఫినేషన్ బై వుడ్వర్త్. అన్ని రకాల ప్రవర్తనకు ప్రేరణే మూలాధారం అని చెప్పింది వుడ్వర్త్. నెక్స్ట్, వ్యక్తిత్వం అభివృద్ధి చెందే దశ. ద స్టేజ్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఇండివిజువాలిటీ ఈజ్ బేబీహుడ్. శైశవ దశలో వ్యక్తిత్వం అనేది అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్, ప్రారంభంలో వస్తువులపై శ్రద్ధ చూపని లేక పట్టించుకొనని పిల్లవాడు ప్రస్తుతం వాటి వివరాలు గమనించడం ప్రారంభించాడు. పియాజే ప్రకారం పిల్లవాని దశ. ఎ చైల్డ్ హూ వాజ్ ఇంటైనల్లీ ఇన్అటెంటివ్ ఆర్ అన్వేర్ ఆఫ్ థింగ్స్ ఇన్ నౌ బిగినింగ్ టు నోటీస్ డీటెయిల్స్. అకార్డింగ్ టు పీజెట్, దట్ చైల్డ్ ఈజ్ ఇన్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్. పూర్వ ప్రచాలక దశ. ఆన్సర్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ బిట్, ఉపాధ్యాయుని మార్గదర్శకత్వంతో తన సొంత అనుభూతులు, ఉద్వేగాలు, వాటి మధ్య విచక్షణను ఉపయోగించడం తెలుసుకొని ఆ సమాచారాన్ని తన సొంత క్రియలకు నిర్దేశించుకునే ప్రజ్ఞ. A child who is guided by the teacher to monitor one's own feelings and emotions, discriminates among them and use the information to guide his own actions. Intrapersonal intelligence, వ్యక్తాంతర్గత ప్రజ్ఞ. నెక్స్ట్, ఎక్కువ సందర్భాల్లో స్వల్పకాలిక స్మృతిలో సమాచారం నిల్వ ఉండే సమయం సుమారుగా. ఇన్ ద మోస్ట్ కేసెస్ ఇన్ఫర్మేషన్ కెప్ట్ ఇన్ షార్ట్ టర్మ్ మెమొరీ విల్ బి స్టోర్డ్ అప్రాక్సిమేట్లీ ఫర్ 20 నుంచి 30 సెకండ్ల వరకు. స్వల్పకాలిక స్మృతిలో సమాచారం 20 నుంచి 30 సెకండ్ల వరకు మాత్రమే స్టోర్ ఉంటుంది. నెక్స్ట్, హెన్రీ ముర్రే అభివృద్ధి పరిచింది. హెన్రీ ముర్రే డెవలప్డ్ థిమెటిక్ అప్రిసెప్షన్ టెస్ట్. ఇతివృత్త గ్రాహక పరీక్షని హెన్రియన్ ముర్రే అభివృద్ధి పరిచారు. నెక్స్ట్, ఏ వాస్తవిక వయసులోనైనా ఒక సగటు బాలుని నిష్పాదన. ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ యావరేజ్ చైల్డ్ ఎట్ ఎనీ క్లోరోలాజికల్ ఏజ్ ఈజ్ మెంటల్ ఏజ్, మానసిక వయస్సు. నెక్స్ట్, శిశువుకు మొట్టమొదట ఏర్పడే ఉద్వేగం. ద ఫస్ట్ ఎమోషన్ డెవలప్డ్ ఇన్ ద ఇన్ఫాంట్ ఈజ్ ఎగ్జైట్మెంట్. ఆన్సర్ వచ్చేసి ఉత్తేజము లేదా ఎగ్జైట్మెంట్. నెక్స్ట్, ఒక పరీక్ష దేనిని మాపనం చేయాలో దానినే మాపనం చేస్తే అది కలిగి ఉండే లక్షణం. ద ఎక్స్టెంట్ టు విచ్ ఏ టెస్ట్ మెజర్స్ వాట్ ఇట్ పర్పోర్ట్స్ టు మెజర్ ఈజ్ వ్యాలిడిటీ, సప్రమాణత. పరీక్ష దేన్ని మాపనం చేయాలో దాన్ని మాత్రం మాపనం చేస్తే అది కలిగి ఉండేది సప్రమాణత లేదా వ్యాలిడిటీ. నెక్స్ట్, పావ్లోవ్ పద్ధతిలో మొదటి సోపానమైన నూతన ఉద్దీపన ఈ విధంగా ఉంటుంది. ద ఫస్ట్ స్టెప్ ఇన్ పావ్లోవ్ మెథడ్ ఇన్ టు ఎన్ష్యూర్
దట్ ద న్యూ స్టిమ్యులస్ ఈజ్ న్యాచురల్గా ఉంటుంది, తటస్థమైనదిగా, న్యూట్రల్ తటస్థమైనదిగా ఉంటుంది. నెక్స్ట్, నిర్నిబంధిత ఉద్దీపన లేకుండా నిబంధిత ఉద్దీపన క్రమం తప్పకుండా ఉపయోగిస్తే నిబంధిత ఉద్దీపన తన సామర్థ్యాన్ని పోగొట్టుకొనిన అది. ద కండిషనల్ స్టిమ్యులస్ దట్ ఈజ్ రెగ్యులర్లీ ప్రెజెంటెడ్ వితౌట్ ద అన్కండిషనల్ స్టిమ్యులస్ thus losing its acquired capacity is ఎక్స్టింక్షన్, విరమణం చెందినట్టు. అది తన సామర్థ్యాన్ని పోగొట్టుకుంటే అది విరమణం చెందినట్టు. నెక్స్ట్, విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనను అభివృద్ధి చేయుటకు ఇటువంటి ఆలోచనలు వెలుగు చూసేటట్లు ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రోత్సహించవలెను. To promote creative thinking in students, the teacher should encourage students to come out with ideas which are novel ideas. నూతనత్వం అనేది పిల్లల్లో సృజనాత్మకతను అభివృద్ధి చేయడానికి ఉపాధ్యాయుడు నూతనత్వం అనేది ప్రోత్సహించాలి. ఆన్సర్ వచ్చేసి నూతనత్వము. నెక్స్ట్ బిట్, ఒక విద్యార్థిని ఏకముఖ ఆలోచన చేయుటకు ప్రోత్సహించిన ఆమె అతడి చూపు పరిష్కారాలు. ఏ స్టూడెంట్ ఈజ్ ఎంకరేజ్డ్ టు యూజ్ కన్వర్జెంట్ థింకింగ్ ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ హీ అండ్ షీ విల్ కమ్ అవుట్ ద విల్ బీ. ఎన్ అంటే 1. ఆన్సర్ వచ్చేసి 1. ఇది విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష. దిస్ ఈజ్ ఏ స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్. అది వచ్చేసి మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, పిల్లలు ఈ వయస్సు నుండి రంగుల విభేదాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు. చిల్డ్రన్ విల్ స్టార్ట్ టు ఐడెంటిఫై ద కలర్ డిఫరెన్సెస్ బై ద ఏజ్ ఆఫ్. రంగుల విభేదం గుర్తించడం స్టార్ట్ చేసేది 2 నెలల నుంచి. ఆప్షన్ వచ్చేసి 2. ఆప్షన్ 1. నెక్స్ట్, రూపాంతరం మరియు ఎంపిక ప్రక్రియ ఇలా పిలువబడుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ మోడిఫికేషన్ అండ్ సెలక్షన్ ఈజ్ కాల్డ్ సర్వికల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. మనుగడ కోసం పోరాటము. నెక్స్ట్, శారీరక ప్రేరేపణ మరియు బహిరంగ ప్రవర్తనను ప్రేరేపించే ఒక క్లిష్టమైన మానసిక స్థితి. ఎ కాంప్లెక్స్ ఫీలింగ్ స్టేట్ accompanied by psychological arousal and overt behavior. ఆన్సర్ వచ్చేసి ఎమోషన్, ఉద్వేగము. సారీ అండి, పాప ఏడుస్తుంది, అందుకే మధ్యలో సౌండ్స్ వస్తున్నాయి. క్రింది వానిలో గౌరవనకు గల బిరుదును గుర్తించండి. సరస సాహిత్య విచక్షణుడు. గౌరవనకు గల బిరుదు సరస. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో సరస సాహిత్య విచక్షణుడు. క్రింది వానిలో సరైన పద్య పాద క్రమాన్ని గుర్తించండి. కవేరియమున్, బ్రహ్మపుత్రమున్, ఈ గంగా నది, నీ కృష్ణం. ఇక్కడ సరిగ్గా పద్యపాదాన్ని ఒక క్రమంలో రాయమన్నాడు. ఫస్ట్ వచ్చేసి ఈ గంగా నది బ్రహ్మపుత్రయున్, నీ కృష్ణమ్మ కావేరియున్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, పరితపించు, మిసిడిపాటు అనే నానార్థాలిచ్చే పదము మిడుకు. పరితపించు లేదా మిసిడిపాటు అనే దానికి నానార్థాలిచ్చే పదము మిడుకు. నెక్స్ట్, మ్రందిన అనే పదానికి అర్థము. మ్రందిన అంటే మరణించిన అనేసి అర్థం. నెక్స్ట్, పడమటి కొండ కొనకొమ్ము మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు. ఈ వాక్యంలో ఉన్న అలంకారము ఉపమా అలంకారం. పడమటి కొండ కొనకొమ్ము మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు. దీంట్లో ఉన్న అలంకారం ఉపమా అలంకారము. నెక్స్ట్, క్రింది వాటిలో పడవాది సంధికి ఉదాహరణ భయపడు. నెక్స్ట్, విద్యుత్ తయారీ కంటే వినియోగం ఎక్కువగా ఉంది కాబట్టి సరిపోవడం లేదు. ఈ వాక్యము సంయుక్త వాక్యం. విద్యుత్ తయారీ కంటే వినియోగం ఎక్కువగా ఉంది కాబట్టి సరిపోవడం లేదు. కంజక్షన్ వర్డ్, సంయుక్త వాక్యము. నెక్స్ట్, పారసార్యుండు
అను పదానికి వృత్యార్థము. పరవ పారసర పారసర మహర్షి సుతుడు. పారసర మహర్షి సుతుడు. నెక్స్ట్, వినాయకుని బొమ్మ వేసి రంగులు దిద్దండి. ఈ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న. సృజనాత్మకత. వినాయకుని బొమ్మ వేసి దానికి రంగులు వేయడం సృజనాత్మకతకి చెందిన ప్రశ్న. నెక్స్ట్, కాయలు వేటలాడుచున్ గంతులు వైచుచు భూవు దీవులం. ఈ పద్యపాదంలో ఎతి చెల్లిన అక్షరాలు కా గం. ఎతి చెల్లిన అక్షరాలు కా మరియు గం. నెక్స్ట్, శరదృతువులో వచ్చే పండుగలు. శరదృతువులో వచ్చే పండుగలు వచ్చేసి దసరా, దీపావళి పండుగలు. నెక్స్ట్, ఏమిటి నేను తెలివి లేనిదాన్నా అని వీరు వీరితో అన్నారు. భూతం రజనీతో అంది. ఇవి లెసన్స్లో నుంచి అడిగిన క్వశ్చన్స్ అన్నమాట. లెసన్ మొత్తం కంటెంట్ అనేది చదివితే మనం లెసన్ని మొత్తంగా దాంట్లో నుంచి అన్నది. నెక్స్ట్, పచ్చినెత్తురు అనే పదంలోని సమాసము. విశ్లేషణ, పూర్వపద, కర్మధారయము. నెక్స్ట్, క్రింది వాణిలో సత్యాలను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి బాలతిమ్మరసు పాఠం కథా ప్రక్రియకు చెందింది. పడవలు చేద్దాము పాట గేయ ప్రక్రియకు చెందింది. చిత్రకళా పాఠము వ్యాస ప్రక్రియకు చెందింది. ఈ 3 కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్, ఖడ్గము అనే పదానికి వికృతి ఖగ్గము. మహాలయ అమావాస్య అని ఈ అమావాస్యకు పేరు. భాద్రపద అమావాస్యకు మహాలయ అమావాస్య అనేసి పేరు. నెక్స్ట్, క్రింది వానిలో తీవ్రంగా మండిపడు అనే అర్థంలో వాడే జాతీయం. ఒంటికాలి మీద లేవడం. మంచివారితో స్నేహం చేయడం వల్ల సంపద పెరుగుతుంది. ఈ వాక్యంలోని విభక్తులను గుర్తించండి. తృతీయ విభక్తి, పంచమీ విభక్తి. మంచివారితో స్నేహం చేయడం వల్ల వలనన్, తోన్ వలనన్. ఇవి వచ్చేసి తృతీయ విభక్తి, పంచమీ విభక్తి. నెక్స్ట్, వృక్షము అనే పదానికి పర్యాయ పదాలు. వృషము అంటే ఎద్దు, కాసరము. నెక్స్ట్, కళ ప్రత్యయాలు ఈ అర్ధక వాక్యంలో కనిపిస్తాయి. సామర్థ్యార్థకం. నెక్స్ట్, పరిమిత సాధనాల్ని అపరిమితంగా వాడుక చేసేది భాష అని నిర్వచించింది భాషావేత్తల దృష్టిలోనిది. పరిమిత సాధనాల్ని అపరిమితంగా వాడుక చేసేదే భాష అని నిర్వచించింది భాషావేత్తలు. నెక్స్ట్, సాహిత్యము ఒక కళ అని విశ్లేషించిన వారు. సాహిత్యం ఒక కళ అని విశ్లేషించింది పింగళి లక్ష్మీకాంతం. నెక్స్ట్, ఛాందసుడు అనే పదానికి పూర్వార్థము వేదవేత్త. దీని ప్రస్తుతార్థం లోక జ్ఞానం లేనివాడు అని. ఇది ఏ వాక్యం అంటే అర్ధగ్రామ్యత. దాని యొక్క అర్థమే మార్చుకుంది, అర్ధగ్రామ్యత. నెక్స్ట్, భాషేతర వాచకాల కంటే భాషా వాచకాల్లో గల ప్రత్యేకత. అన్ని శాస్త్ర విషయాలుండుటం. మౌఖిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు. మౌఖిక, శ్రవణం మరియు భాషణం. ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతి. ప్రాయోగిక వ్యాకరణ బోధనా పద్ధతి. గణాంక సమాచారాన్ని చార్టు రూపంలో వ్యక్తీకరిస్తే దానిని ఇలా అంటారు. రేఖాచిత్రం. మ్యాథ్స్కి సంబంధించిన బిట్స్ నేను స్కిప్ చేస్తాను. ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే చెప్తాను. క్రింది వానిలో బహుళైచ్ఛిక ప్రశ్న రకము. బంధితాంతర రకం. బహుళైచ్ఛిక ప్రశ్న రకం బంధితాంతర రకం. నెక్స్ట్, ఒక శీర్షికకు సంబంధించిన ప్రణాళికను ఇలా అంటారు. పాఠ్య పథకం. ఒక శీర్షికకు సంబంధించిన ప్రణాళిక పాఠ్య పథకం. నెక్స్ట్, విద్యార్థుల్లో సహకార భావన, ఆలోచన శక్తి, నాయకత్వ లక్షణాలు పెరగడానికి దోహదపడేవి భాషా మేళాలు. నెక్స్ట్, Sylvia Townsend Warner wrote the following novel in English literature. Lolly Willows. Sylvia Townsend Warner wrote the following novel. అతను రాసిన నావెల్ వచ్చేసి లాలీ విల్లోస్. నెక్స్ట్, ద ప్లే ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ was written by ఆస్కార్ వైల్డ్.
Wild. Next, the poem Meeting at Night was written by Robert Browning. Choose the literary work of Dorothy Parker. Good Souls. The language used to write a business letter is formal letter. While writing a preface, the purpose of changing compound and complex sentence into simple sentence is to make the sentence shorter. Next, Dash Mercury is the smallest planet in our solar system. Choose the correct article that fits a blank. ద మెర్క్యూరీ ఉపగ్రహాల ముందు ద అనే గ్రహాలు మరియు ఉపగ్రహాలకు వచ్చేసి ద అనే ఆర్టికల్ వస్తుంది. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ దట్ డస్ నాట్ నీడ్ ఎనీ ఆర్టికల్. మ్యాన్ ఈజ్ మోర్టల్ అనే దానికి ఎలాంటి ఆర్టికల్ అవసరం లేదు. నెక్స్ట్, దిస్ బాయ్ ఈజ్ క్విక్ డాష్ ఇన్వెంటింగ్ excuses. Choose the correct preposition that fits in the blank. Fix at inventing at. Next, choose the correct sentence regarding the use of the preposition with. This house is infested with rats. Infested విత్ అనే ప్రీపోజిషన్ ఇక్కడ కరెక్ట్ వచ్చేసి ఆప్షన్ 3. ది హౌస్ ఈజ్ ఇన్ఫెస్టెడ్ విత్ ర్యాట్స్. నెక్స్ట్, here are some of our suggestions. Choose the part of speech of the word some. ఏ సమ్ అనేది ప్రనౌన్. ఆన్సర్ వచ్చేసి ప్రనౌన్. ఆల్ ద బాయ్స్ ఆర్ రెస్ట్లెస్. ఆల్ ద బాయ్స్ ఆర్ రెస్ట్లెస్. చూస్ ద ప్రనౌన్. ప్రనౌన్ వచ్చేసి ఇక్కడ ఆల్ ద బాయ్స్ అన్నాడు, ఇక్కడ దానికి కరెక్ట్ ప్రనౌన్ వచ్చేసి దే, వారు. అక్కడ చాలా మంది ఉన్నారు, దే. ఆన్సర్ వచ్చేసి దే. నెక్స్ట్, choose the simple sentence among the following. You must work hard to make up for the time lost. I don't know where he lives. I don't know where he lives. The above sentence is a statement. ఇదొక స్టేట్మెంట్. నెక్స్ట్, ది స్కూల్ reopens on 10th July after holidays. This sentence express on action to happen in the future. ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, ఇది ఫ్యూచర్ని ఎక్స్ప్రెస్ చేసే వాక్యము. నెక్స్ట్, యాజ్ సూన్ యాజ్ దే డాష్ బ్రేక్ఫాస్ట్ దే ran out to play. Choose the correct form of the verb that fits in the blank grammatically. Had finished. As soon as they had finished breakfast, they ran out to play. Next, I went to post a letter after my visitor. Choose the correct tense of sentence from the fits of had left. I went to post a letter after my visitor had left. Choose the monosyllabic word from the following. Monosyllabic word వచ్చేసి great. Great. Next, the number of diphthongs in vowel sounds in English is. diphthongs లో మొత్తం vowel sounds 8. Next, choose the word without having a silent letter in the century without having a silent letter. Foreign, muzzle, conscious, లేనిది వచ్చేసి century. Next, the lisping stage is learning a language is. lisping stage వచ్చేసి 25 to 36 months. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో అయితే ఎన్సిఎఫ్ 2005 రికమెండెడ్ ఫర్ టీచర్స్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. 2005 టీచర్స్ సెంటర్ ఎడ్యుకేషన్ని రికమెండ్ చేసిందని ఇచ్చారు, అది ఫాల్స్. నెక్స్ట్, in the word pet, p is an unvoiced bilabial and plosive sound. Next,
A broad and useful classification of tasks as interactional and transactional was done by Brown and Yule. ఆన్సర్ వచ్చేసి done by Brown and Yule. Instructional or translational was done by Brown and Yule. Next, the three levels of conceptualization method and technique were identified by Edward Anthony. Next, identify the example for the structural wars and structural war ki example. And next, while forming the curriculum for a large group of learners spread across the state, the golden rule applied is average as positive. Next, lesson planning begins with writing the objectives of the lessons. Next, a textbook is a printed instructional material inbound from the contents of which are properly organized and intended for use in elementary and high school curricula. The above definition of a textbook was given by Warren. The ability to grasp the meaning of the text is called comprehension. ఇవి మ్యాథ్స్కి సంబంధించిన బిడ్స్ నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్, మ్యాథమెటిక్స్లో మెథడాలజీ, ఇది ట్రై మెథడ్స్. క్రింది రెండు గ్రీకు పదాల నుండి మ్యాథమెటిక్స్ అనే పదము ఉత్పన్నమైంది. ద టర్మ్ మ్యాథమెటిక్స్ ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టూ గ్రీక్ టర్మ్స్ మ్యాంథనిన్ అండ్ టెక్ని అనే రెండు గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. నెక్స్ట్, మానసిక చలనాత్మక రంగంలో ఉచ్చారణ సమన్వయం లక్ష్యమున్న ఉన్నత స్థాయి లక్ష్యము. ఇన్ సైకోమోటర్ డొమైన్ ద హయ్యర్ లెవెల్ ఆబ్జెక్టివ్ దెన్ ఆర్టికులేషన్ ఈజ్, అది వచ్చేసి సహజీకరణం, సహజీకరణము. నెక్స్ట్, క్రింది వాణిలో యంగ్ విద్యా విలువలకు వర్గీకరణకు చెందింది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాల్యూస్ దట్ బిలాంగ్స్ టు ద యంగ్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ వాల్యూ మ్యాథమెటిక్స్ యాజ్ ఏ మోడ్ ఆఫ్ థాట్, ఒక చింతన సరళిగా గణితము. నెక్స్ట్, గణిత బోధనలో నిగమన పద్ధతి లక్షణం కానిది. దిస్ ఈజ్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ డెడికేట్ మెథడ్ ఇన్ టీచింగ్ మ్యాథమెటిక్స్. ప్రొసీడ్ ఫ్రమ్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, మూర్తం నుండి అమూర్తం వైపు సాగుతుందనేది లక్షణం కానిది. నెక్స్ట్, క్రింది వాణిలో అన్వేషణ పద్ధతి నందలి ఒక గుణము. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ మెరిట్ ఆఫ్ హ్యూరిస్టిక్ మెథడ్. ద స్టూడెంట్స్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. అభ్యసన ప్రక్రియలో విద్యార్థి క్రియాత్మక భాగస్వామి అవుతాడు అనేది కరెక్ట్ కాదు. దాని యొక్క గుణం. క్రింది వాణిలో ఉత్తమ గణిత పాఠ్యపుస్తక లక్షణం కానిది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద గుడ్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్. సైజ్ ఆఫ్ ద బుక్ షుడ్ బీ టూ బిగ్. లక్షణం, పుస్తక పరిమాణం చాలా పెద్దదిగా ఉండాలి అనేది దాని యొక్క లక్షణం కాదు. నెక్స్ట్, పాఠశాల విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించిన వ్యాసక్తులని కలిసి విద్యా ప్రణాళిక అవుతుంది అని నిర్వచించిన వారు. కరికులం ఈజ్ ద సమ్ టోటల్ ఆఫ్ స్టూడెంట్ యాక్టివిటీస్ విచ్ ద స్కూల్ స్పాన్సర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అచీవింగ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ డిఫైన్డ్ బై ఆల్బర్టీ. ఆ నిర్వచనం ఇచ్చింది ఆల్బర్టీ. నెక్స్ట్ బిట్, క్రింది వాణిలో ఎడ్గర్ అనుభవాల శంకు ప్రకారం క్షేత్ర పర్యటనలు అంటే అధిక మూర్త అనుభవాలకు కల్పించున్నది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవైడ్స్ మోర్ కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ దెన్ ఫీల్డ్ ట్రిప్స్ యాజ్ పర్ ఎడ్గర్ డేల్స్ ఓన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డ్రామటైజ్డ్ ఎక్స్పీరియన్స్. నాటకీకరణ అనుభవాలు, డ్రామటైజ్డ్. నెక్స్ట్, ఒక విద్యార్థి లేదా తరగతి మొత్తము యొక్క అభ్యసనానందలి నిర్దిష్టమైన బలాలు బలహీనతలు తెలుసుకొనుటకు వీలు కల్పించే మూల్యాంకనం.
ద స్పెసిఫిక్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఈజ్ లెర్నింగ్ ఆఫ్ ఎ చైల్డ్ all class can be found by this evaluation. డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ లోప నిర్ధారణ మూల్యాంకనం. నెక్స్ట్ 45,396 అనే సంఖ్యను విస్తరణ రూపంలో రాయండి. దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం. వ్యక్తపరచడము కమ్యూనికేషన్. ద అకాడమిక్ స్టాండర్డ్ టు బి tested through the following test items is wide. The number of 45,396 is expanded from form. Next, సమతల దర్పణంపై పతన కోణాన్ని తగ్గించినప్పుడు if the angle of incidence on plane mirror decreases then the reflected ray moves towards the normal. పరావర్తన కిరణం లంబం వైపుగా జరుగును. నెక్స్ట్ ఇది ప్రాబ్లము స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ పారాశ్రావ్య ధ్వనులకు ఉపయోగించి భావ వ్యక్తీకరణ చేసుకుని జంతువులు. యానిమల్స్ దట్ కమ్యూనికేట్ విత్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ ఆర్ డైనోసర్స్. పారశ్రావ్య ధ్వనులకు ఉపయోగించి భావ వ్యక్తీకరణ చేసుకునేవి ఖడ్గమృగాలు డైనోసర్స్. నెక్స్ట్ లిక్విడ్స్ used in 6 maximum minimum thermometer are 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపక నందు ఉపయోగించు ద్రవ పదార్థాలు. ఆల్కహాల్ మరియు మెర్క్యూరీ. ఆల్కహాల్ మరియు పాదరసాన్ని ఉపయోగిస్తారు. విద్యుత్ ప్రవాహానికి ప్రమాణమైన యాంపియర్కు సమానమైంది. యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ యాంపియర్ ఈజ్ ఈక్వల్ టు కూలుంబ్ బై సెకండ్కి సమానం. కూలుంబ్ బై సెకండ్. నెక్స్ట్ నీటిలో హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ల భారాల నిష్పత్తి. ద రేషియో ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇన్ వాటర్ బై వెయిట్ 1:8 నిష్పత్తిలో ఉంటాయి. హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ నిష్పత్తి 1:8. నెక్స్ట్ కాపర్ కంటే జింకుకు అధిక చర్యాశీలత ఉంటుందని చూపడానికి సరైన పద్ధతి. టు షో దట్ జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాపర్ ద కరెక్ట్ ప్రొసీజర్ ఈజ్ డిప్ ఏ జింక్ స్ట్రిప్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. కాపర్ సల్ఫేట్ ద్రావణంలో జింక్ ముక్క రేకును మునిగేటట్లు ఉంచడం. నెక్స్ట్ క్రింది వానిలో ఆక్సిజన్ విడుదల కాని చర్య. ఆక్సిజన్ ఈజ్ నాట్ రిలీజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ద రియాక్షన్స్. రెడ్యూషన్ ఆఫ్ CuO కాపర్ ఆక్సైడ్లో క్షయకరణం చేయడం. నెక్స్ట్ ఒక ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ గాఢత కన్నా హైడ్రాక్సైడ్ అయాన్ గాఢత తక్కువగా ఉంటే దాని pH వాల్యూ. ఇఫ్ ద హైడ్రాక్సైడ్ అయాన్ concentration is less than that hydrogen ion in a solution, that is the pH value is less than 7 ఉంటుంది. నెక్స్ట్ మోల్ అనే పదానికి సరైన నిర్వచనము. ద కరెక్ట్ ఆఫ్ డెఫినేషన్ ఇన్ ద మోల్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ పార్టిక్యులర్స్ ఇన్ 12 grams ఆఫ్ 12 గ్రాములు C12 ఐసోటోప్లో ఉన్న కణాల సంఖ్య. C12 ఐసోటోపులో ఉన్న కణాల సంఖ్య. నెక్స్ట్ క్రింది వానిలో సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ కలిగి ఉండే జీవుల జత. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ఆర్గానిజం హ్యాస్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. స్టార్ఫిష్ మరియు ఆక్టోపస్. స్టార్ఫిష్ ఆక్టోపస్కి సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ కలిగి ఉండే జీవులు. నెక్స్ట్ విసర్జక అవయవాలుగా మాల్ఫీజియన్ నాళికలు ఉండే జీవులు. మాల్ఫీజియన్ ట్యూబ్లెస్ ఆర్ ద ఎక్స్క్రియేటరీ ఆర్గాన్స్ ఇన్ దిస్ ఆర్గానిజం. కాక్రోచ్ మరియు హౌస్ ఫ్లై. బొద్దింక మరియు ఈగలో. నెక్స్ట్ చర్మంలోని గ్రాహకాలకు సంబంధించి సరైన జతలు. టాక్టైల్ గ్రాహకాలు స్పర్శ. పెసినియన్ గ్రాహకాలు ఉష్ణోగ్రత. నాసిసెప్టార్లు పీడనం. చర్మానికి సంబంధించి టాక్టైల్ గ్రాహకాలు వచ్చి స్పర్శకు సంబంధించినవి. పెసినియన్ వచ్చేసి ఉష్ణోగ్రత. నాసిసెప్టార్లు పీడనానికి సంబంధించింది. నెక్స్ట్ బిట్
ఎడారిలో నివసించే ఫెన్నిక్ ఫ్రాక్స్లోని అనుకూలనాలు. ద అడాప్షన్స్ ఇన్ ఫెన్నిక్ ఫ్రాక్స్ దట్ లీవ్స్ ఇన్ డెజర్ట్. ఆన్సర్ వచ్చేసి సిఎన్ఏ. ఫ్యూరిసోల్ లాసెస్ హీట్ త్రో ఏరియాస్. అధిక వేడిని చెవుల ద్వారా కోల్పోవడం. బొచ్చుతో కప్పి ఉన్న పాదాలు. నెక్స్ట్, ఒక సకశేరుకాన్ని అండోత్పాదకం అనుటకు వాటికి ఉండాల్సినవి. ఏ vertebrate is said to be an oviparous when it has no epidermal hair and no extension layer. చర్మంపై రోమాలు లేకపోవడము, వెలుపలి చెవులు లేకపోవడం. అండోత్పాదకాలకి చెవులు చిన్నవిగా ఉంటాయి, అదేవిధంగా చర్మంపై రోమాలు అనేవి ఉండవు. అదే శిశోత్పాదకాలు అయితే చెవులు పెద్దగా ఉంటాయి, చర్మంపై రోమాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్, మాస్ ఈ రకం మొక్కకు ఉదాహరణ. మాస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ నిజమైన వేర్లు, పత్రాలు లేని పుష్పించని మొక్క. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్ విత్ ఫ్లాస్ రూట్స్ అండ్ లీవ్స్. నెక్స్ట్, ఒక ఆహార పదార్థాన్ని మొదట అయోడిన్ ద్రావణంతో, తర్వాత కాపర్ సల్ఫేట్, సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాలతో పరీక్షించడమైంది. మొదటి పరీక్షలో పదార్థం రంగులో ఎలాంటి మార్పు లేదు. రెండవ పరీక్షలో ఊదా రంగు వంకాయ రంగులోకి మారింది. ఈ ఫలితాలు వరుసగా. పిండి పదార్థం లేదు. ఫస్ట్ పరీక్షలో పిండి పదార్థం లేదు, రెండవ పరీక్షలో ప్రోటీన్లు అనేవి ఉన్నాయి. నెక్స్ట్, క్రింది వాణిలో సహానుభూత నాడీ వ్యవస్థ ద్వారా నియంత్రించబడి చర్య. దిస్ యాక్షన్ ఈజ్ కంట్రోల్డ్ బై సింపథిక్ నర్వస్ ఇంక్రీజ్ ద బ్లడ్ ప్రెషర్. రక్తపీడనం పెరగడం. నెక్స్ట్, ఇసుక నేలల్లో మరియు నీరు సరిగ్గా లభ్యం కాని ప్రాంతాల్లో ఉపయోగించుటకు అనువైన నీటిపారుదల పద్ధతి. సూటబుల్ ఇరిగేషన్ మెథడ్ ఫర్ ద శాండీ సాయిల్ అండ్ ఏరియాస్ వేర్ వాటర్ ఈజ్ స్కేర్స్లీ అవైలబుల్. స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అనువైన పద్ధతి. నేలల్లో నీరు సరిగ్గా లభ్యం కాని ప్రదేశంలో స్ప్రింక్లర్ల ద్వారా నీటిని స్ప్రెడ్ చేయవచ్చు. నెక్స్ట్, లాంగ్షాన్, ఆసిల్, చిత్తగాంగ్ అనే కోళ్ళు. హెన్స్ లాంగ్షాన్, ఆసిల్ అండ్ చిత్తగాంగ్ హెన్స్ ఆర్ ప్యూర్ లోకల్ వెరైటీస్. స్వచ్ఛమైన దేశీయ రకాల కోళ్ళు. నెక్స్ట్, భావనలు సత్యం అని కానీ అసత్యమని కానీ నిరూపించలేని పక్షంలో అవి ఈ విధంగా పరిగణించబడతాయి. when the concepts are the not proved either true or false, they are termed to be theories. సిద్ధాంతాలుగా పరిగణించబడతాయి. నెక్స్ట్, తార్కిక వాదాలకు అధిక ప్రాముఖ్యతనిస్తూ ప్రయోగాలకు తక్కువ ప్రాధాన్యతనిచ్చిన వారు. ద పీపుల్ హూ గేవ్ మచ్ ఇంపార్టెన్స్ టు లాజిక్ అండ్ లెస్ టు ఎక్స్పెరిమెంట్స్ ఆర్ గ్రీకులు. నెక్స్ట్, దారాల నుంచి దుస్తువుల దాకా అనే పాఠ్యాంశాన్ని విద్యార్థులు బోధించడంలో వారిలో ఎక్కువ అభివృద్ధి చెందే విలువ. త్రో టీచింగ్ ఫైబర్ అండ్ ఫ్యాబ్రిక్, ద వాల్యూ దట్ కుడ్ బి inculcated more among the students is utilitarian value. ఉపయోగిత విలువ. దారాల నుంచి దుస్తువుల దాకా దాంట్లో వాళ్ళకు యూజ్. నెక్స్ట్, బోధన అభ్యాసన ప్రక్రియలో మొదటి సోపానము. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఫార్ములైజేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలు ఏర్పరచుకోవడం. నెక్స్ట్, 7వ తరగతి సైన్స్ ఉపాధ్యాయుడు ఒక వస్తువుపై ఆవేశాన్ని కనుగొనుట అనే ప్రయోగాన్ని చూపదలిచాడు. ఈ ప్రయోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలంటే ప్రయోగం తరగతిలో విద్యార్థులందరూ చూడగలిగేలా ఉండాలి. The science teacher of class 7th wants to show the experiment on testing the charge of a body. To make in a effective experiment, the teacher is show the experiment to whole class. ఉపాధ్యాయుడు ప్రయోగశాల కొరకు కొనుగోలు చేసిన వస్తువులను మొదట ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి. The equipment purchased for laboratory should be first entered in the register.
ప్రవేశ రిజిస్టర్లో నమోదు చేయాలి. నెక్స్ట్, విద్యార్థి ప్రయోగశాలలో ప్రయోగం చేస్తూ తీసుకున్న విష పదార్థం ఏదో ఖచ్చితంగా తెలియనప్పుడు దాని విరుగుడుకు ఉపయోగించే యాంటీడోట్ యూనివర్సల్ యాంటీడోట్. విద్యార్థులకు వినడం ద్వారా మాత్రమే జ్ఞానాన్ని అందించడానికి ఉపయోగించే ఉపకరణాలు. If the students gain knowledge only through hearing, the aids used the termed as a audio aids. శ్రవణోపకరణాలు. నెక్స్ట్, బంగారం, లోహము, బేరియం అనేది ఈ రకానికి చెందిన ప్రశ్న. గోల్డ్, మెటల్, బేరియం. దిస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు దిస్ కేటగిరీ. ఎనాలజీ, సాదృశ్య ప్రశ్న. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రం పట్ల సమాజంలో ఆసక్తిని కలిగించే పాఠశాల ప్రక్రియ. ద సైన్స్ స్కూల్ యాక్టివిటీ క్రియేట్స్ ఇంట్రెస్ట్ అమాంగ్ ద కమ్యూనిటీ. సైన్స్ ఫెయిర్స్. వైజ్ఞానిక ప్రదర్శన. మధ్యధర సముద్రం మీద నుండి వచ్చే తుఫాను, వాయుగుండాలు, పశ్చిమ విక్షోభాలు. సైక్లోన్, డిప్రెషన్స్ కమింగ్ ఫ్రమ్ మెడిటేరియన్ సీ ఆర్ కాల్డ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. నెక్స్ట్, ఖండ చలన సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. కాంటినేషనల్ డ్రిఫ్ట్ థియరీ వాజ్ ఇంట్రొడక్టెడ్ బై ఆల్ఫ్రెడ్ వెజినర్. ఆది మానవులు నివసించిన రాతి గృహ భింబేట్కా ఉన్న రాష్ట్రం. ద రాక్ షెల్టర్ యూజ్డ్ బై ఎర్లీ హ్యూమన్స్ ఎట్ భింబెట్కా ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్. ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లో ఉంది. ఖనిజములు మరియు అటవీ ప్రాంతములను పటములను సూచించుటకు ఉపయోగించు రంగులు వరుసగా. ది కలర్ యూజ్డ్ టు లొకేటెడ్ మినరల్స్ అండ్ ఫారెస్ట్స్ ఇన్ ద మ్యాప్స్ రెస్పెక్టివ్లీ ఆర్ వైట్ అండ్ డార్క్ గ్రీన్. ఖనిజాలు మరియు అటవీ ప్రాంతాలను సూచించే రంగు తెలుపు మరియు ముదురు ఆకుపచ్చ రంగు. నెక్స్ట్, నదులు నీటిలో మరియు సముద్రపు నీటిలో ఉప్పు శాతము 2%, మంచినీటి శాతం 2%, ఉప్పు శాతం వచ్చేసి 35%. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో ప్రధాన మార్పులు చేయబడిన కాలం. మేజర్ చేంజెస్ ఇంటూ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్ మేడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ 1971 to 80. నైలు నది ఈ సరస్సు నుండి పుట్టింది. ద రివర్ నైలు ఆరిజినేట్స్ ఫ్రమ్ దిస్ లేక్. విక్టోరియా సరస్సు నుండి పుట్టింది. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగు వర్గాల ప్రజలు వినియోగించే ఆహారం క్యాలరీల్లో. ద మార్జినైలైజ్డ్ కమ్యూనిటీస్ ఆఫ్ రూరల్ రీజియన్ ఆర్ ఏబుల్ టు కన్స్యూమ్ దిస్ మచ్ ఆఫ్ క్యాలరీస్ ఫుడ్ ఓన్లీ. 1624 క్యాలరీలు ఉండే ఫుడ్. నెక్స్ట్, రసాయన ఎరువులు, పురుగు మందులను నిషేధిస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రాష్ట్రము. రసాయన ఎరువులను, పురుగు మందులను నిషేధించిన రాష్ట్రం సిక్కిం. నెక్స్ట్, ఐరిస్ కెమెరా కనుగొనిన వారు. ఐరిస్ కెమెరా వాజ్ ఇన్వెంటెడ్ బై మిమీజోయ్. నెక్స్ట్, భూమిలో ఇన్ని అడుగుల లోతు వరకు మనకు నల్లరేగడి మట్టి కనిపిస్తుంది. వీ కెన్ ఫైండ్ క్లే బ్లాక్ సాయిల్స్ ఇన్ ద ఎర్త్ అప్ టు ఏ డెప్త్ 15 feet లేదా 15 అడుగుల లోతు వరకు. నెక్స్ట్, సుల్హీకుల్ పద్ధతి ఆధారంగా రాజ్యపాలన అమలుపరచుటలో అక్బర్కు సహాయపడిన వారు. అబుల్ ఫజిల్. మొదటి లోక్సభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య. ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎలెక్టెడ్ ద ఫస్ట్ లోక్సభ 489 మంది. మొట్టమొదటి టాకీ చిత్రము భక్త ప్రహ్లాదను నిర్మించిన వారు. ద ఫస్ట్ టాకీ మూవీ భక్త ప్రహ్లాద వాజ్ ప్రొడ్యూస్డ్ బై హెచ్ఎం రెడ్డి. పక్కా రోడ్లు తయారు చేసే విధానాన్ని. ద పర్సన్ హూ డివైజ్డ్ ద మేకింగ్ ఆఫ్ పక్కా రోడ్స్. మెక్ ఆడమ్.
మెక్ ఆడమ్ పక్కా రోడ్లు, కచ్చా రోడ్లు, పక్కా రోడ్లు తయారు చేసే విధానాన్ని రూపొందించింది మెక్ ఆడమ్. నెక్స్ట్, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం వెల్లడి చేయడానికి మినహాయింపు లేనిది. సంస్థలోని అధికారులు మరియు ఉద్యోగుల అధికారుల విధుల గురించిన సమాచారాన్ని వెల్లడి చేయడానికి లేదు. నెక్స్ట్, భారత ప్రభుత్వం మానవ హక్కులను కాపాడడానికి చట్టాన్ని చేసిన సంవత్సరం. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాస్డ్ అండ్ యాక్ట్ ఆఫ్ లెజిస్లేటర్ టు ప్రొటెక్ట్ హ్యూమన్ రైట్స్ ఇన్ దిస్ ఇయర్ 1993. మానవ హక్కులను కాపాడడానికి చేసిన చట్టం ఎప్పుడంటే 1993. నెక్స్ట్, మొత్తం వాతావరణంలో నీటి ఆవిరి ఘనపరిమాణం శాతంలో. ద పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ వేపర్ బై వాల్యూమ్ ఇన్ ద హోల్ అట్మాస్ఫియర్ 0.4. నీటి ఆవిరి శాతం వచ్చేసి 0.4%. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ప్రభావముగా మజ్దూర్ మహాజన్ అనే కార్మిక సంఘం ఏర్పడినది. గాంధీజీ. మజ్దూర్ మహాజన్ అనే కార్మిక సంఘం గాంధీజీ ప్రభావంతో ఏర్పడింది. నెక్స్ట్, రామచరితమానస్ ఈ క్రింది భాషలో ఉంది. రామచరితమానస్ వచ్చేసి అవధి భాషలో ఉంది. రామచరితమానస్ వాజ్ రిటన్ ఇన్ దిస్ లాంగ్వేజ్, అవధి లాంగ్వేజ్. నెక్స్ట్, ఈ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా 10 సంవత్సరాల పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా గుర్తించింది. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళికలో ఈ అంశాలకు ప్రాధాన్యతనిచ్చింది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 gave importance to the following aspects in social science curriculum. Scope for national perspectives, local needs and balance is to be followed between these two. జాతీయ దృక్పథంతో పాటు స్థానిక అవసరాలకు ప్రాధాన్యతనిచ్చి రెండింటి మధ్య సమతుల్యతను పాటించమని చెప్పింది. నెక్స్ట్, భిన్నత్వంలో ఏకత్వము. నీటిని పొదుపుగా వాడుకొనటం అంటవి వరుసగా విలువలకు సంబంధించినవి. నేషనల్ వాల్యూ మరియు ప్రాక్టికల్ వాల్యూ జాతీయ విలువ మరియు ఆచరణాత్మక విలువకు సంబంధించినవి. వర్గీకరణ, ఉదాహరణలు పేర్కొనటం స్పష్టీకరణలు ఈ లక్ష్యానికి చెందినవి. అవగాహన, లక్ష్యము. నెక్స్ట్, ఎయిమ్స్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్ రెస్పెక్టివ్లీ. ఆశయాలు, లక్ష్యాలు వరుసగా సుదూర గమ్యాలు, దగ్గరి గమ్యాలు. లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్. నెక్స్ట్, సెలెక్షన్ ఆఫ్ టీచింగ్ స్ట్రాటజీ షల్ బి బేస్డ్ ఆన్ దిస్. ఒక బోధనా వ్యూహం ఎంపిక వీటిపై ఆధారపడి జరగాలి. విద్యార్థుల ప్రజ్ఞాస్థాయి, ఉపాధ్యాయుని మూర్తిమత్వం, విషయ స్వభావము మరియు పాఠశాలలో అందుబాటులో గల వనరుల మీద ఆధారపడి జరగాలి. నెక్స్ట్, ఆచరణ లేదా అనుప్రయుక్త దశకు అనువైన పద్ధతి. దిస్ మెథడ్ ఈజ్ సూటబుల్ టు ప్రాక్టీస్ అప్లికేషన్ స్టేజ్. డెడక్టివ్ మెథడ్, నిగమన పద్ధతి. నెక్స్ట్, రద్దయిన 1000 రూపాయల నోటు మరియు చలామణిలో ఉన్న 2000 రూపాయల నోటు అను వాటిని వరుసగా ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు. స్పేసిమన్ మరియు నిజ వస్తువు. స్పేసిమెన్ అండ్ రియల్ ఆబ్జెక్ట్గా పేర్కొనవచ్చు. నెక్స్ట్, మొదటిసారిగా దేశం మొత్తానికి 10 సాధారణ మౌలిక అంశాలను గుర్తించింది. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1998. జాతీయ విద్యా విధానం 1986 మొదటిసారిగా దేశానికి 10 మౌలిక అంశాలను గుర్తించింది. నెక్స్ట్, ఒక విద్యార్థి వ్యక్తిగతంగా గరిష్ట సామర్థ్య స్థాయి చేరుకోవడంలో మరియు ప్రేరణ చెందించడంలో ఈ రకమైన మూల్యాంకనాన్ని ప్రధానంగా ఉపయోగిస్తారు. లక్ష్యాత్మక మూల్యాంకనం. ఇవి 2090 ఎస్జిటి వాళ్ళకు సంబంధించిన పేపరు. నెక్స్ట్, ఇలాంటి పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ కావాలి అనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయమంటే కింద కామెంట్ అనేది చేయండి. ప్రీవియస్ పేపర్స్ చేస్తాను, లేదంటే ప్రీవియస్ పేపర్స్ అనేవి ఆపేస్తాను. ఇది ఈరోజు వీడియో. నా వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.